ఇంకా ఏంటి ఇదే వ్యూ ఉందనుకుంటున్నారా? మళ్ళీ బండ్లు ఆగిపోయి, ఈసారి 2 ఆగిపోయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్గిల్. సో ఇక్కడ 6 degrees ఉందంట, కానీ ఎండ చూడండి. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఈరోజు ఎర్లీగా స్టార్ట్ చేయాలంట రైడ్. 8:30కి స్టార్ట్ అయిపోతాం. సో ఈరోజు కార్గిల్ టు లే వయా మ్యాగ్నెటిక్ హిల్, గురుద్వార్, పత్తర్ సాహిబ్ గురుద్వారా, ఇంకా 2 హై పాసెస్ వస్తాయంట, నమ్కీలా అండ్ నాతులా. సో ఫటూలా, నమ్కీలా అండ్ ఫటూలా. సో ఈ 2 దాటుకుంటూ అలా ఒక 220 kilometers లే. నిన్న యాక్చువల్గా నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. 9:30, 10 అయిపోయింది. సో ఈరోజు రోడ్స్ ఇంకా బాగుంటాయంట, హైవేస్. సో ఇంకా మంచిగా రైడ్ ఉంటుంది, వ్యూస్ ఇంకా బాగుంటాయి. సో స్టార్ట్ అవుదాం. లెట్ షిఫ్ట్ టు బైక్ పిఓవి. సో స్టార్ట్ అయిపోయాం. టైం ఎంత? సో ఎగ్జాక్ట్గా 9కి స్టార్ట్ అవుతున్నాం కార్గిల్లో, టువర్డ్స్ లే. డే 2, డే 3 అని చెప్పాలి ట్రిప్ వైజ్. సో టెంపరేచర్ అయితే 7 అని చూపిస్తుంది, కానీ ఎండ గట్టిగా కొడుతుంది. బండి నిన్న ఇబ్బంది ఇచ్చింది, కానీ ఇప్పుడు మొత్తం సెట్, అసలు చాలా స్మూత్గా ఉంది. ఈరోజు హైవేలు అంట, సో ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పిలియన్ మారాడు. నిన్న మా వాడికి బైక్ మీద వామిటింగ్ అయిపోయింది. సో మనోడిని కొంచెం స్లో రైడర్స్కి ఇచ్చి, నాలాంటి ఫాస్ట్ రైడర్స్కి ఇలాంటి వాళ్ళని ఇచ్చాం. తెలిసి ఇప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడం. 220 ఉందా? లే, ఎగ్జాక్ట్ 220 ఉంది. సో ఈరోజు 2 పాస్లు వస్తాయి, హై పాస్లు మనకి. నమ్కీలా ఫస్ట్, తర్వాత ఫాటూలా, దాని తర్వాత మ్యాగ్నెటిక్ హిల్, దాని తర్వాత గురుద్వారా, దాని తర్వాత లే. అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు వ్యూస్ ఇంకా బాగుంటాయి. వీళ్ళు సిగ్నల్స్ మాత్రం మామూలుగా ఇవ్వట్లే. అటు చూడండి మొత్తం, అసలు ఆ కొండలు. వా, నిన్న గోప్రో పెట్టింది కొంచెం కిందకుంది, సగం బైకే వచ్చింది. చాలా చిరాకు వచ్చింది నాకు తర్వాత వీడియోలు చూసుకున్నాక. ఇప్పుడు ఇంకొంచెం పైకి పెట్టాం. ఇప్పుడు వ్యూ బాగుంటుంది అనుకుంటున్నా. బాబా ఏందే ఈ కొండలు. నిన్న ఊర్లోకి రాత్రి వచ్చాం కాబట్టి ఏం కనబడలేదు, ఇప్పుడు తెలుస్తుంది. నిన్న రూమ్కి వచ్చేసరికే పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు అసలు వస్తుందో లేదో, బంక్ దాకా వస్తుందో లేదో. నిన్న కరెక్ట్గా రూమ్ బయట ఆగిపోయింది. అంటే నేను ఆగిపోయింది, మీరు ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, ఇదేంటి మళ్ళీ నా కోసం ఆపాల్సి వస్తుందని ముందుకెళ్ళి చూస్తే మీరు యూటర్న్ తిరుగుతున్నారు రూమ్కి వెళ్ళడానికి. బతికిపోయాను, అమ్మ రూమ్ వచ్చిందిరా అని చెప్పి. నేను మళ్ళీ యాజ్ యూజువల్గా లాస్ట్ పొజిషన్. ఎందుకో నేను ఫ్రంట్కి వెళ్తే గ్యాప్లు పెరిగిపోతున్నాయి, నేను లాస్ట్ ఉంటేనే అందరు సరిగా వెళ్తున్నారు. ఐ లవ్ లద్దాఖ్. మన వాళ్ళు లడక్ అంటారు, అది లడక్ కాదు, లద్దాఖ్.
బాబా బాబా, ఏంది స్వామి ఇది, ఏందో ఇది దారుణం. పీక్స్ నిన్న నైట్ చూపించా కదా టాప్ వ్యూ లైట్లతో, అదే మార్నింగ్ ఇది ఊరు. బాబా బాబా, నిన్న క్యాప్టెన్ మా డ్రైవింగ్ చూసి ఇంకొంచెం స్పీడప్ చేయాలి మీరు, గ్యాప్లు కనబడకూడదు ఈరోజు అన్నాడు. చూద్దాం, నెక్ టు నెక్ వెళ్ళాలంట, వాడి ముడ్డెనకాలే నేను ఉండాలంట. కొంచెం పక్క వెళ్ళినా తిడుతున్నారు. ఇదేం సిగ్నల్, పెట్రోల్ బంక్. ఇదేంది పొడుస్తున్నారేంటి, ఇప్పుడు తోలుతున్నారు, ఏగలు తోలుతున్నారు. ఏందే సిగ్నల్స్. ఓకే పోను, రైట్ సిగ్నల్ ఇవ్వండి. సిగ్నల్ ఈ ఇండికేటర్ ఇవ్వట్లే కానీ ఈ సిగ్నల్స్ మాత్రం ఇస్తున్నారు. ఫస్ట్ గేర్. ఓకే, అందరికి ఒకేసారి కొట్టించేస్తారు ఒకే బిల్లు. నేను ఆల్మోస్ట్ 10 లీటర్స్ పట్టింది ప్రతి బైక్. కాదు, ప్లస్ ఇక్కడ పికప్ రాదు. నువ్వు అంటే స్లో అవుతుంటే డౌన్ గేర్కి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడు, అప్ ఫస్ట్ గేరే, ఇంకోటి వెళ్ళదు, బండి వెళ్ళదు, నువ్వేం చేయలేవు. ఆల్మోస్ట్ 17 లీటర్స్. ఎందుకు ఎయిర్ కొట్టించట్లేదు, నిన్న కూడా కొట్టించలేదు. ఓయ్ లో, వీడు అటే వెళ్తాడు వీడు. నాకు అర్థమైంది. ఏం చేయాలంటే, థర్డ్ గేర్స్ ఉన్నావు, స్లో చేస్తున్నావు అనుకో, క్లచ్ పట్టేసుకొని గేర్ కొడుతున్నప్పుడు ఇది రైజ్ కొడుతూ ఉండు చిన్న చిన్నగా, అప్పుడు ఆఫ్ అవ్వదు. కొట్టాక అప్పుడు మళ్ళీ వదులు. గోప్రో చూడగానే లోకల్స్ ఎక్సైట్ అవుతున్నారు. ఓకే, మొల్బెక్ 29, నమ్కిలా కాదు, నమిక్లా 50, ఫుటూలా 86. ఓకే, ఈ 2 పాసులకి వెళ్తాం. లే 225. మైక్ మొత్తం ఆన్లోనే పెట్టాను, బోయా మైక్. ఎక్స్ట్రా బ్యాటరీలు కూడా తెచ్చా, అందుకే సెల్ బ్యాటరీస్. అది ఎంతసేపు వస్తుందో కూడా తెలియదు, ఆ బ్యాటరీ లైఫ్ ఎంత ఏంటనేది. డైరెక్ట్ గోప్రో వాయిస్ అయితే ఎక్స్టర్నల్ బయట చాలా లోగా వస్తుంది, దాన్ని ఇండోర్లోనే తీయాలి వాయిస్ అయితే. ఇంటర్నల్ మైక్ అయితే బయట అంతా పనికిరాట్లే. ఆ ఊరు మాత్రం నాకు తెగ నచ్చింది. చెక్ యువర్ నర్వ్స్ ఆన్ మై కర్వ్సా, వా. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, ఇవి చాలా ఉన్నాయి ఇలా బోర్డులు దారంతా, మంచి మంచి మెసేజ్లు. ఇక్కడ దాబాలన్నీ ఉత్తరాఖండ్ వల్ల ఉన్నాయి చాలా. ఉన్నానయ్యా సైడ్కే బ్రో, ఐ డోంట్ కేర్. నువ్వు మీ ఓడికి సిగ్నల్స్ ముందు, ఆయన వెళ్ళట్లేదు, నాకు ఇస్తున్నాడు బానే. 20 తగ్గితే ఫస్ట్ గేరే. పిల్లలు వాళ్ళే ఉన్నారు, ముద్దుగా బుజ్జిగా వాళ్ళే ఉన్నారు. యాక్చువల్గా ఢిల్లీ టు లే వయా మనాలి ఇంకా చాలా టఫర్ రూట్ అంట. అది ఇంకా హై టెరైన్, అంటే ఇంకా సడన్గా ఘాట్స్ ఎక్కాలి, హైట్స్ సడన్గా ఎక్కాలి. ఇవన్నీ చాలా లాంగ్ డిస్టెన్స్. సో అందుకే రోడ్స్ కూడా కొంచెం ప్లెయిన్గా అలా ఎక్కుతుంటాం. చాలామంది అట్నుంచి స్టార్ట్ అయ్యి శ్రీనగర్లో ఎండ్ చేస్తుంటారు. ఈయనకి చెప్పాలి ఒకసారి, చెయ్యి బాగా దొరదకున్నట్టుంది, ఊపేస్తున్నాడు. మొత్తం ఆర్మీ క్యాంప్ వెళ్తుంది. సెల్యూట్ రామ్రాజ్కు సెల్యూట్. మా వాడు అక్కడ ఊపేస్తున్నాడు ఇలాగా ప్రతి కార్కి సెల్యూట్లు. వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ డివోర్స్ స్పీడా, బాబా. ఫీల్ ద కర్వ్, డోంట్ హగ్ దెమ్. వావ్, అసలు మామూలుగా లేదు మెసేజ్లు. మేము మళ్ళీ ఘాట్ దిగుతున్నాం, దిగి మళ్ళీ ఎక్కుతాం అనుకుంటా. మా క్యాంపర్ ఇది, అందులో లగేజ్. మౌంటైన్స్ ఆర్ ప్లెజర్ ఇఫ్ యూ డ్రైవ్ విత్ లెజర్. బాబా
షాడో రీజియన్ అండ్ స్లిప్పరీ రోడ్స్, డ్రైవ్ కేర్ఫుల్లీ. అది తెలుసు ఆల్రెడీ హైవే స్టార్ట్ అయిపోయింది. నో రేస్, నో హరీ, నో వరీ. ఎస్, నో వరీస్. వెళ్ళిపోతాం ఈరోజు చిల్. మొత్తం సెకండ్ గేర్లోనే. డౌన్ వస్తే ఇంజన్ బ్రేకింగ్ వాడడమే, రేస్ డౌన్ చేసేసి అలా వెళ్ళడమే. బ్రేక్ నొక్కకూడదు ఎక్కువ. నా బ్రేక్ హీట్ అయిపోయి అలాగే ఒకరికి పని చేయలేదు లెగ్ బ్రేక్. సో వాడితే హ్యాండ్ బ్రేక్ వాడాలి, అది కూడా. లెగ్ బ్రేక్ ఎక్కువ వాడకూడదు. వా, ఏం తగిలింది? మరి కార్నరింగ్ అంటే అదే. లే 219 మల్బెక్ 29 గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పష్కుం. మసీద్ ఉంది. మొత్తం చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో. మట్ట రాళ్ళు, మొత్తం కర్రలు ఇటుకలతో కట్టారు ఇల్లులు. అవి నమిక్లా వచ్చినప్పుడు మళ్ళీ రికార్డ్ చేద్దాం. ప్రస్తుతం ఆపేస్తున్నా. హలో హలో హలో, బండి కొంచెం మెల్లగా. బాబా, నేను ఇలా తిప్పినందుకే మావాడు వామిటింగ్ చేస్తాడు. అప్పుడే తొడ పై భాగంలో నొప్పి స్టార్ట్ అయింది. అసలు మరి కొంచెం కూడా నడపలేకపోతున్నాం ఎక్కువసేపు. ఎక్కడ పడితే అక్కడ నొప్పులు వస్తున్నాయి. ఇలా ఉంటే అలా. యాక్చువల్గా స్టే అండ్ ఫుడ్ గురించి చెప్దాం అనుకున్నా. సో ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ బాగానే పెడుతున్నారు. పోహా, బ్రెడ్ ఇలాంటివన్నీ, కొంచెం ఫ్రూట్స్. లంచ్ ఏమో రైస్ వీళ్ళు ఇంత తినరు కదా ఇక్కడ. సో చాలా గట్టిగా బిరుసుగా వండుతున్నారు. ఇంకా దాంతో దాల్ ఓకే బాగానే చేస్తున్నారు. కర్రీస్ బాగున్నాయి. రోటీస్ యాజ్ యూజువల్గా బాగానే చేస్తారు. బట్ రైస్ ఒకటే ప్రాబ్లం. ప్లస్ పెరుగు లేదు. నిన్న మొన్న పెరుగు లేదు. ఈ రోజు నుంచి ఉంటుంది అంటున్నాడు. మనకేమో పెరుగు మజ్జిగ లేకపోతే పొద్దున్న రాదు. అదే ఇబ్బందిగా ఉంది ఇక్కడ కొంచెం. అది తప్పితే మిగతా అంతా ఓకే. స్టే అంతా బాగానే ఉంది. కొంచెం ఫుడ్ విషయంలోనే మనం కాంప్రమైజ్ అయ్యి అలవాటు చేసుకోవాలి ఇవి. సో నమ్కీలా 15, లే 186 ఉంది. అంటే ఓకే 40 వచ్చాం అయితే. ఓకే నైస్. స్టాపా ఏమో నాకు తెలుసు నమ్కిలా దాటాగానే. ఓయ్, నీ వల్ల ఇక్కడ కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యా. యూ హావ్ 6 సెన్స్. హాట్ స్ప్రింగ్ మిల్బెకంట. బాగుంది. ఇట్స్ నైస్ బ్రో. గో స్లో అంటే మన తెలుగులో బండి కొంచెం మెల్లగా. ముల్బెక్ వచ్చాం. స్ప్రింగ్డేల్ స్కూల్ ముల్బెక్. ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది. రిస్ట్ అక్కడ నొప్పి వస్తుంది అంటున్నా. ఇలా పెట్టడం వల్ల చెయ్యి ఇక్కడ నొప్పి వస్తుంది. ఇక్కడ చూడండి కొండలు, మట్టి కొండలు, ఆ రోడ్డు. ఓ అయ్యా, మామూలు కార్నరింగ్ కాదు ఇక్కడ.
డ్రైవ్ విత్ రీజన్ దిస్ సమ్మర్ సీజన్. వావ్ వావ్, మరో వావ్. సో నమిక్లా 7 ఉంది. ఆహాహా, ఆ కొండ ఏంటి, దూరపు కొండలు నునుపు కాదు, దగ్గర కొండలే నునుపు. నా వెయిట్ ప్రాబ్లం కాదు. నా వెయిట్ ప్రాబ్లం కాదు. అసలు ఏంటి కర్వ్స్ ఏంటయ్యా. వావ్, చెప్తుందా ఇదేంటి, ఎవడో నీలా మొత్తం ఆమ్లెట్ వేసాడు. చూడు, బీ జెంటిల్ ఆన్ మై కర్వ్స్. నమిక్లా 3 కల్ట్సీ 82 లే 178 ఉంది. స్టాండ్ తగిలేస్తుంది. అబ్బా, సో కాంగ్రల్ నెక్స్ట్ వచ్చేది. కాంగ్రల్ 9 కిలోమీటర్స్, లమయూరు 48, నిమ్ము 135, లే 171. ఈరోజు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు ఉంది. ఆల్రెడీ 50 వచ్చాం. సో ఈరోజు స్టాప్స్ ఎక్కువ, అందుకే. బాటిల్ పడిపోయింది, స్టీల్ బాటిల్. బ్యాగ్ లోపల పెట్టాలి, బాటిల్ పాకెట్లో కాదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఏంటి సొట్టపడింది, అరే రే కారిపోతుందిరా. ఏంట్రా ఇది బ్రో, డోంట్ డూ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్. పసక్ కరుసులో బాగా కొట్టావుగా, అందుకే ఇలా ఉంది. మామూలుగా వెళ్ళట్లే. ఎందుకు చేతులు ఊపేస్తున్నాడు అలాగా? No, this is okay, you do those things, but these things do only once or twice. Don't do so many times. He will do only for you, you have to do only for back. You don't need to do 10 times for everybody. Only 2 times do like this, enough. Because, and also if you are doing with one hand, don't do again with another hand. బండి మామూలుగా లేదు. సో ఇది మ్యాప్. మనం నమ్కీలా పాస్ దగ్గర ఉన్నాం. సో జమ్మూ శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయ్యాం. సోన్మార్గ్, బాల్తాల్, అమర్నాథ్, జోజిలా పాస్ నుంచి మతాన్, పన్రాస్, ద్రాస్, కార్గిల్ వార్ మెమోరియల్, కార్గిల్. సో ఇప్పుడు మనం కార్గిల్ నుంచి వచ్చాం ఈరోజు. మల్బెక్, నమిక్లా నుంచి నెక్స్ట్ ఫాటోలా పాస్కి వెళ్తాం. అదే లమయూరు, కల్సీ, పత్తర్ సాబ్ గురుద్వారా, లే. అదే లే నుంచి మనం ఒకరోజు నూబ్రా, ఇంకో రోజు ప్యాంగాంగ్. సో అది ప్లాన్. బ్రీదింగ్ కొంచెం కష్టం అవుతుంది. బాగుంది ఇక్కడ. ఇదే నమిక్లా పాస్ అంటే ఇలా ఒక గేట్ వే లాగా, అంతే. వ్యూ పాయింట్ గేట్ వే టైప్, అంతే. సో ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగేసి నెక్స్ట్ స్టార్ట్ అయిపోదాం. సో నమ్కీలా నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సారీ, నమిక్లా. ఆల్రెడీ ఇప్పుడు మనం 12,198 టు బి ప్రిసైజ్, అంత హైట్లో ఉన్నాం. వావ్, కొంచెం స్పీడ్ పెంచాలి. ఇప్పుడు నెక్స్ట్ టాప్కి వెళ్ళాలి. డ్రైవింగ్ ఫాస్టర్ కెన్ కాజ్ డిజాస్టర్.
సో లే డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకా ఫాతులా పాస్ 8 కిలోమీటర్స్ ఉంది. ఇలా టర్నింగ్స్ మొత్తం రోడ్ అంతా ఇలాగే ఉంది, ఇలాగే వచ్చాం, మామూలుగా లేదు. మధ్యలో ఒక మంచు కొండ కనిపించింది పైన. నాకు తెలిసి లేలోనే స్టాప్ అనుకుంటా, ఎందుకంటే ఫార్టులా టాప్ దాటేసాం. సో లేక్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ రికార్డ్ చేద్దాం. ఇంతవరకు బాయ్. సో ఇక్కడ లదాఖ్ పోలీస్ చెక్ పోస్ట్ కల్సీ దగ్గర ఉన్నాం. లే ఇంకా 97 ఉంది. మధ్యలో రోడ్డు మాత్రం అదిరిపోయింది, మొత్తం రాళ్ళ కొండల్లో ఉండి దాని కింద నుంచి రోడ్డు మీరు చూసే ఉంటారు వ్లాగ్స్లో, వాటిల్లో ఆల్మోస్ట్ కొండ ఇలా ఉండి దాని కింద నుంచి రోడ్డు ఇలా వెళ్తూ ఉంటుంది. ఆ టైప్ వ్యాలీలో వచ్చాం ఇప్పటిదాకా. సో ఇలా వెళ్ళిపోతే నాకు తెలిసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం. ఇలా మళ్ళీ లమయూరు అలా పైకి అగైన్ కార్గిల్ సైడ్ ఇటు వెళ్తే లే 97 ఉంది. అది మోస్ట్లీ ఈవినింగ్ 5 కల్లా వెళ్ళిపోతాం. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర లైసెన్స్ చూపించాలంట. ఇంకా ఏంటి ఇదే వ్యూ ఉందనుకుంటున్నారా? మళ్ళీ బండ్లు ఆగిపోయి, ఈసారి 2 ఆగిపోయి, మళ్ళీ నాది ఇంకొకటిది ఆగిపోయి ఇక్కడ సెట్ చేస్తున్నారు. ఈరోజు చాలా ఫాస్ట్గా వచ్చాం యాక్చువల్గా రైడ్ స్టార్టింగ్. అదే చెప్పాను కదా, 9కి స్టార్ట్ అయితే 11 కల్లా మనం 55 కిలోమీటర్స్ వచ్చేసాం. 2 అవర్స్లో అసలు అంటే ఆన్ టైం ఉన్నాం. అప్పుడే డౌట్ వచ్చింది నాకు, ఏంటి అంతా సాఫీగా సాగిపోతుంది ఈరోజు, అడ్వెంచర్ లేదని వచ్చింది. మళ్ళీ అన్నీ ఇప్పుతున్నారు, తీస్తున్నారు, అది ఇది. ఈ రెంటెడ్ బైక్స్ ఇదే ప్రాబ్లం. ఇంకొక 5 కిలోమీటర్స్లో లంచ్ స్టాప్ అనగా ఇక్కడ ఆగిపోయాము. సో జస్ట్ ఇప్పుడే లంచ్ బ్రేక్ అయింది. టైం 3 అవుతుంది, ఆల్మోస్ట్ 3:20, 3:30 అయిపోతుంది. ఇక్కడి నుంచి లే ఎగ్జాక్ట్గా 88 ఉంది. మా నెక్స్ట్ స్టాప్ 64 జన్స్కర్ వ్యాలీ. టెంపరేచర్ మళ్ళీ ఎండ బాగా పెరిగిపోయింది. లే అదే కింద చెక్ పోస్ట్ ఎంటర్ అవుతుంది దగ్గర నుంచి ఇప్పుడు 25 to 30 ఉంది. డైరెక్ట్ తగులుతుంది కదా ఇక్కడ రేడియేషన్, ఎందుకంటే పొల్యూషన్ అది ఏం లేదు, హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం. సో కొంచెం స్కిన్ జాగ్రత్త చూసుకోవాలి. నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది సడన్గా. సో బండ్లు మళ్ళీ సెట్ చేస్తారు, రిపేర్ చేస్తారు. మనం కల్సీలో లంచ్ బ్రేక్ ఆగాం. ఆ కల్సీ చెక్ పోస్ట్ దగ్గరే ఆగిపోయి బళ్ళు, 2 బళ్ళు ఆగిపోయి. నాది నిన్న ఎలాగో 2 సార్లు ఆగింది, మళ్ళీ ఈసారి ఆగింది. అదేంటే ఫ్యూయల్ పంప్లో ఫ్యూయల్ ఫిల్టర్లో జస్ట్ అదే ఫ్యూయల్ ఫిల్టర్లో చెత్త ఎక్కువ వచ్చేస్తుందంట, క్లీన్ చేస్తూ ఉండాలి. ప్లస్ ఫ్యూయల్ పంప్ కూడా ప్రాబ్లం వస్తుంది. 2 సెట్ చేస్తారు. ఇప్పుడు కలిసి ఊరు దాటేస్తున్నాం. లే 93 ఉంది. వ్యూస్ అయితే ఇవే ఉన్నాయి. ఒక లాస్ట్ ఒక 50 కిలోమీటర్స్ నుంచి ఇలే వ్యూస్. మధ్యలో కొన్ని వ్యాలీస్ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ తార్ రోడ్డు వచ్చింది. తార్ మీద పడుతుంది, ఇప్పుడే వేసినట్టున్నారు రోడ్డు ఫ్రెష్గా. జిప్పు కొట్టాలి, కొంచెం స్పీడ్గానే కొట్టాలి. లే 90 ఉంది. NH1 చెప్పడం మర్చిపోయి, మనం NH1లోనే రైడ్ చేస్తున్నాం.
శ్రీనగర్ నుంచి. నెక్స్ట్ ఊరు నుర్లా. లైన్ కొంచెం మిస్ అయితే చాలు మళ్ళీ లైన్లోకి వచ్చే వరకు ఆపి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. వచ్చేస్తాడు, ఆగితే చాలు మన క్యాంపర్లో ఉన్నాడు వచ్చేస్తాడు. బైక్ ప్రాబ్లం అనుకొని వచ్చేస్తాడు మనోడు. లే 84, ఉప్షి 134, మనాలి 558, నుర్లా 10,173 ఫీట్లో ఉన్నాం. నాకు తెలిసి ఘాట్ ఎక్కడమే, నాకు తెలిసి పెద్ద హై పాస్ ఇంకేం లేదు ఈ మధ్యలో, పెద్ద వ్యూస్ కూడా అనుకుంటున్నాను నేను. సో డైరెక్ట్ జన్స్కార్ వ్యాలీ దగ్గరలో కలుద్దాం. సో ఇండస్ రివర్ ఇంకా జన్స్కార్ రివర్ ఇవి కలిసేదే సంగం పాయింట్. సో వచ్చినట్టున్నాం మన స్టాప్కి. సో మనాలి ఇటు వెళ్ళాలనుకుంటా కిందకి, చండీగఢ్ మనాలి చిల్లింగ్. ఈ వ్యూ ఎలా ఉంది, డైరెక్ట్ సన్ వ్యూ. నా బ్యాక్ రెస్ట్ కోసం పడుకున్నా ఇలాగా. సో వీఆర్ అట్ సంగం పాయింట్. ఇండస్ రివర్ ఇంకా జన్స్కార్ రివర్ కలిసే పాయింట్ ఇది. సో ఈ పాయింట్ దగ్గర కొన్ని ఫోటోలు దిగేసి మనం లేక్ బయలుదేరిపోదాం. సో రికార్డింగ్ ఆపేస్తున్నాను. సో సంగం పాయింట్ నుంచి లేక్ బయలుదేరిపోతున్నాం. ఇంకా 30 ఉంది. మధ్యలో మ్యాగ్నెటిక్ హిల్ వస్తుంది నెక్స్ట్ స్టాప్. అది జస్ట్ ఒక 5 minute స్టాప్. అది అసలు నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతుందో లేదో చూసేసి 2 ఫోటోలు దిగేసి బయలుదేరిపోవడమే. మ్యాగ్నెటిక్ హిల్, నువ్వు ఇది చెప్పు, ఇది ఫెనామినన్ చెప్పు. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ హిల్. ఇది ఒక అయస్కాంతం అన్నమాట. అయస్కాంతం? మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతమే కదా. అయస్కాంతం కొండ ఉంగుంటే అలా ఈడ్చుకెళ్ళిపోతుంది. ఉంగుంటే ఈడ్చుకెళ్ళిపోతుందా? ట్రై చేసి చూడు. సో మ్యాగ్నెటిక్ హిల్ ఫినామినా ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది రోడ్డు అప్పుకున్నట్టుంది కదా, అది యాక్చువల్ డౌన్ అంట. మనకి ఇలా ఇల్యూజన్లో కనిపిస్తుందంట. సో మీరు అక్కడికి వెళ్ళి బండి ఆపేస్తే అది వెళ్ళిపోతుంది డౌన్ కాబట్టి. ఏదో అనుకున్నా ఇక కార్ ఇలా వెనక్కి వచ్చేస్తుందంట అక్కడ ఉంటే, ఎందుకంటే ఇది డౌన్. సో అటు నుంచి వచ్చేటప్పుడు మనకు అప్లా కనిపిస్తుంది, కానీ ఇలా వెళ్ళిపోతుందంట వెనక్కి వెళ్ళిపోతుందో రివర్స్ చేస్తున్నాడు తెలీదు. అక్కడ ఆపేస్తే ఇలా డౌన్కి వచ్చేస్తుందంట. అదే మ్యాగ్నెటిక్ హిల్. అది మ్యాగ్నెట్ అంట హిల్, లాగుతుందంట. సో ఇంక బయలుదేరుతాం మనం. ఓకే, వీఆర్ అట్ గురుద్వారా పత్తర్ సాహిబ్. 11,330 feet సంథింగ్ ఉంది. ఇదొక స్టాప్. అన్నీ పక్క పక్కనే, మ్యాగ్నెటిక్ హిల్, ఇది సంగం పాయింట్, అన్నీ పక్క పక్కనే. సో గురుద్వారాకి వచ్చాం. ఇది లాస్ట్ స్టాప్ ఈరోజు. టైంకి వెళ్ళిపోతే లే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ పడుకోవడమే. సో గురుద్వారా చూసుకొని బయలుదేరిపోదాం. సో లేలో మాకు ఇచ్చిన స్టే ఇదే, మన బైక్స్ లేలో ఇచ్చిన స్టే ఇది. ఇంకా లోపల రూమ్స్ చూద్దాం. సో లేలో మాకు ఇచ్చిన స్టే ఇది. రూమ్ చాలా బాగుంది, ట్రిపుల్ షేరింగ్, కింద బెడ్ వేశారు. ఇక్కడ విండోలో చూస్తే డైరెక్ట్ కొండలు కనిపిస్తున్నాయి. అక్కడ దూరంగా అక్కడ అది కనిపించేది మంచు కొండలే.